వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గొడవ అకస్మాత్తుగా టర్న్ తీసుకుంది. కుటుంబాన్ని వదిలిపెట్టి దివ్యల మాధురి అనే మహిళతో తన భర్త ఉంటున్నారని శ్రీనివాస్ భార్య వాణి ఒకవైపు ఆందోళన చేస్తుంటే మరోవైపు మాధురి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారు. జాతీయ రహదారిపై తన కారుతో మరో కారును ఢీకొట్టి ఆత్మహత్యకు యత్నించారు. అయితే ఈ ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ ఈ ఆత్మహత్యా యత్నంతో ఒక్కసారిగా మాధురి ఈ వివాదాన్ని మరో మలుపు తిప్పారు. మార్నింగ్ చేస్తున్న హెరాస్మెంట్ సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, చచ్చిపోవాలని ఉంది. నేను చచ్చిపోతాను. నేను ట్రోల్ స్టార్ట్ చేసిన కామెంట్స్ భరించలేకపోతున్నాను. నా పిల్లల మీద చేసిన కామెంట్స్ నాకేం ట్రీట్మెంట్ కూడా వద్దు, నేను చచ్చిపోలేను. ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను చచ్చిపోదామని వచ్చి నేను దుర్దేశం కావాలా. ఎక్కడ జరిగింది ఏమో తెలియదు. టెక్కల్లో స్టార్ట్ అయ్యింది, హైవేలో అక్కడ గుర్తేసి చచ్చిపోదామని వచ్చాను. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నాకు బతకాలని. శ్రీనివాస్ భార్య వాణి, పెద్ద కుమార్తె హైందవి టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు. శనివారం రాత్రి అక్కడే నిద్రించారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు ఉన్న కారు షెడ్లో తాత్కాలికంగా మంచాలు, చైర్లు ఏర్పాటు చేసుకున్నారు. తల్లి కూతుళ్ళు ఇద్దరు అక్కడే బైఠాయించి తమ నిరసనను తెలియజేస్తున్నారు. వీరిద్దరితో పాటు వాణి తండ్రి సంపత్రావు రాఘవరావు మరికొంతమంది సానుభూతి పరులు అక్కడే ఉన్నారు. వీరికి అండగా నిలబడేందుకు వాణి సొంతూరు లింగల వలసకు చెందిన మహిళలు కూడా అక్కడికి చేరుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ తమకు అన్యాయం చేశారని, దివ్యల మాధురి అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆయన భార్య వాణి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు 2 రోజుల క్రితం ఆయన కుమార్తెలు ఇద్దరు ఆందోళన చేయడంతో ఈ విషయం బాగా హైలైట్ అయింది. ఆ తర్వాత వాణి, మాధురి వరుసగా మీడియా ముందుకు వచ్చి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శనివారం వాణి, ఆమె కుమార్తెలు, కుటుంబ సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేయడంతో అక్కడ గొడవ జరిగింది. భార్య, బిడ్డల మీద దాడి చేసేందుకు సైతం శ్రీనివాస్ ప్రయత్నించారు. ఈ ఘటన అనంతరం దువ్వాడ శ్రీనివాస్ ఆయన సోదరుడిపై టెక్కలి పోలీసులకు వాణి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు భార్య వాణి, కుమార్తె హైందవి, మరో ముగ్గురిపై దువ్వాడ శ్రీనివాస్ కేసు పెట్టారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇంత జరిగాక తాను ఊరుకునేది లేదని, వాణికి విడాకులు ఇస్తానని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. అయితే తన బిడ్డలకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టేది లేదని వాణి అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ వివాదంలో కీలకంగా ఉన్న దివ్యల మాధురిపై సోషల్ మీడియాలో గత 2 రోజులుగా విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. వాణి సైతం మాధురి క్యారెక్టర్ను తప్పుపడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై చనిపోవాలని అనుకుంటున్నట్టు మాధురి చెబుతున్నారు. తాను బతకలేనని, చనిపోతానని టెక్కలిలో తన అనుచరులతో మాధురి చెప్పినట్టు తెలుస్తోంది. టెక్కలి నుంచి పలాసకు తన స్కోడా కారులో వెడుతూ లక్ష్మీపురం టోల్గేట్ సమీపంలో హైవేపై ఆగి ఉన్న కారును వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మాధురి తలకు గాయమైంది. ఆమెను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మాధురి ఆత్మహత్యా యత్నంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. నేనే రాలేదు, హైవే మీదకి వచ్చి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అంతే. అంతకు మించి నేను ఎక్కడికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి హైవే మీద సూసైడ్ చేసుకుందాం అనుకుని నేను ఎవరు యాక్సిడెంట్ చేయలేదు. నాకు నేనే సూసైడ్ చేసుకున్నాను. గత 3 రోజులుగా నా మీద సూసైడ్ అని చేస్తున్న హెరాస్మెంట్కి నా పిల్లల మీద చేసుకోగలిగి తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాను. నేను చేస్తున్న ఎలిగేషన్స్ వల్ల నాకు ఇప్పుడు ఏదైనా, నేను ఇప్పుడు చనిపోయినా దానికి కానీ దువ్వాడు లాది అవుతుంది. నేను ఇప్పుడు చచ్చిపోతే చట్టపరమైన చర్యలు దువ్వాడు వాని మీద తీసుకోవాలని నేను అందరికి కోరుకుంటున్నాను. రిక్వెస్ట్, నేను అసైడ్ నుంచి నాకు నేను ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, నాకు ఏమవుతుంది, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకుంటున్నాను అంతే.